హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న లబ్ధిదారులకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కడతారో ఇసుక అయితే ఫ్రీగా ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఎప్పుడు ఎంత ఇసుక ఫ్రీ ఇస్తారో అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన 7 రూల్స్ ఏంటి, గవర్నమెంట్ చెప్పిన విధంగా ఇల్లు కడితేనే మీకు 5 లక్షలు అనేది ఇస్తారు. ఈ 5 లక్షలు ఎప్పుడు ఇస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, ప్లీజ్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ళ ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలకు ఏర్పాట్లు. మనకు జనవరి 26వ తారీఖు నాడు 72,000 ఇల్లులు అయితే ఇచ్చింది కదా. ఆ 72,000 ఇల్లులు ఏ విధంగా కట్టాలి అని చెప్పి గ్రామాలలో అయితే అవగాహన సదస్సులు అయితే పెట్టడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులు పెట్టగానే మీరు ఇల్లు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇల్లు ఏ విధంగా కట్టాలనేది మనకు 7 రూల్స్ అయితే పెట్టారు. ఫస్ట్ ఏంటిది, ఇందిరమ్మ యాప్ సర్వేలో మీరు ఏ స్థలం అయితే చూపించారో సొంత స్థలం అని ఆడ కడితేనే మీకు పైసలు వస్తాయి. మరొక చాట కడితే ఆ ఇల్లును రద్దు చేస్తారు. ఫస్ట్ పాయింట్ అది. ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే క్షేత్రస్థాయికి వచ్చి ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. సో మీరు ముగ్గు పోసిన తర్వాత ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పాలి. చెప్తే ఆయన ఫోటోలు అప్లోడ్ చేస్తేనే మీ ఇల్లు స్టార్ట్ అయిందని గవర్నమెంట్కి తెలుస్తుంది. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ జాగా వచ్చేసి 400 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండకూడదు. అయితే ముగ్గును పోస్తున్నప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయం ఉండదు. బట్ పునాది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో భాగంగా 1,00,000ను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. సో మీరు ముగ్గు పోసినప్పుడు ఫోటో తీపించుకుంటారు కదా, నెక్స్ట్ బేస్మెంట్ వేయగానే మీరు కార్యదర్శికి చెప్తే అతను వచ్చి ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేస్తే మీరు యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మీకు 1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కట్టేటోళ్లకు 5 లక్షలు ఒకటేసారి ఇయ్యరు. ఈ 5 లక్షలను 4 సార్లు ఇస్తారు. ఒకసారి పునాది కంప్లీట్ అయిపోయాక, తర్వాత గోడలు మొత్తం లేచినాక 1,00,000 ఇస్తారు. స్లాబ్ పోసినాక 2 లక్షలు ఇస్తారు. ఇప్పుడు అన్నీ 4 లక్షలు అయినాయి కదా. 1,00,000 మొత్తం గృహప్రవేశం టైంలో, అంటే ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిందని ఫోటోలు దింపితే అప్పుడు ఇస్తారు. సో 2 లక్షలు ఏమో స్లాబ్కి ఇస్తారు, 1,00,000 పునాదికి ఇస్తారు, 1,00,000 మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇస్తారు, 1,00,000 మధ్యలో ఇస్తారు. ఈ విధంగా 5 లక్షలు ఇస్తారు. కానీ 5 లక్షలు ఒకేసారి ఇయ్యరు. అంటే కొంతమంది గవర్నమెంట్ ఒకవేళ 5 లక్షలు ఇస్తే తీసుకొని ఇల్లు మొత్తం కంప్లీట్ చేయకుండా ఉంటారు. అట్లా గవర్నమెంట్కి పేరేం రాదు కదా, మీకు కూడా ఇల్లు కంప్లీట్ అయినట్టు పేరు ఉండదు కనుక ఇట్లా 4 సార్లు మీకు ఇల్లు కంప్లీట్ అయ్యే కొద్దీ మాత్రమే ఇస్తారు. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కూపన్లను తహసీల్దార్ ఆర్డీఓ ద్వారా అందించనున్నారు. మీరు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కడుతారో వాళ్ళందరికీ 8 ట్రాక్టర్ల ఇసుక అయితే ఫ్రీ ఇస్తారు. ఆ ఇసుక యొక్క ట్రాక్టర్లు ఫ్రీ ఇసుక కూపన్లు వచ్చేసి మీరు తహసీల్దార్ లేదా ఆర్డీఓ దగ్గర తీసుకోవాలి. అయితే గవర్నమెంట్ మీకు స్టీల్ సిమెంట్ కూడా తక్కువ రేటుకి ఇప్పించడానికి మాట్లాడుతుంది. ఇంకా ఒప్పందం చేసుకోలేదు. చర్చలు అయితే జరుగుతున్నాయి. స్టీల్ సిమెంట్ కూడా మీకు తక్కువకి ఇవ్వాలని, అదే కంపెనీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోని. దాని నుంచి కూడా ఏమైనా అప్డేట్ వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. క్షేత్రస్థాయిలో ఏఈ ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారులకు జమ చేసే నగదు సిఫార్సు చేస్తారు. సో మీరు ఇల్లు కంప్లీట్ చేస్తూ ఉంటే మీకు పైసలు వస్తుంటాయి. పునాది వేసి వదిలేసారు అనుకోండి, ఆ పునాది ₹1,00,000 మాత్రమే వస్తాయి. ఈ విధంగా మీరు ఇల్లు కంప్లీట్ చేస్తేనే 5 లక్షలు వస్తాయి, లేకపోతే రావు. ఇప్పటికీ అక్కడక్కడ ఫ్రీ గ్రౌండింగ్ పూర్తి చేసి మిగతా గ్రామాల్లో కూడా ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఫస్ట్ వచ్చిన 72,000 మందికి ఇల్లు స్టార్ట్ చేసుకోమని అయితే గవర్నమెంట్ చెప్తుంది. అన్ని గ్రామాలలో ఒకసారి మీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడిగి మీకు ఇల్లు వస్తే మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మొన్న 72,500 ఇల్లులు ఇచ్చింది కదా, ఎవరెవరికి ఇచ్చింది అంటే 21 నియోజకవర్గాలలో హుజూర్ నగర్లో 2,528 ఇచ్చింది. అంటే ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లులు మాత్రమే ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన నియోజకవర్గాలలో ఇన్ని ఇచ్చింది. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది. రేపో మాపో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు 1000 లోపే, ప్రతి నియోజకవర్గానికి 1000 లోపే సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా నియోజకవర్గాలలో 1000 లోపే ఎంపిక చేశారు. ఇది అప్డేట్. మీరు ఇల్లు కడుతున్నప్పుడు ఈ యొక్క విషయాలు గుర్తుంచుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.